కాదు. పెద్ది సినిమా కోసం డిస్కషన్ కరెక్ట్ కాదు. మనం ఛాంబర్లో మనందరం కలిపి ఒక మాటలో మాట్లాడుకున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అసోసియేషన్స్ అందరం కలిపి మనందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో నేను కూడా ఉన్నా. సబ్ కమిటీ వేద్దాం. సబ్ కమిటీలో ఆ 6 కమిటీలు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉండాలి అని అనుకున్నాం. మనం అనుకున్నామా లేదా చెప్పండి. గోవిందరాజులు గారు, బాలగోవిందరాజులు గారు, దేవి 70mm, ప్లీజ్ మీరు ఆల్రెడీ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఉండి మీరు మాట్లాడి అందరూ ఉన్నారండి. అందరూ ఉన్న తర్వాత దాంట్లో మనం చాలా క్లియర్గా మాట్లాడాం. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అండ్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఎగ్జిబ్యూటర్ అందరూ కలిపి వచ్చి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. పెద్ది క్లియర్. అరవింద్ గారు ఉన్నారు, ఆ రోజు సురేష్ బాబు గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, దిల్రాజు గారు ఉన్నారు. 4 పెద్దలుగా అందరూ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని పెద్ది అనేది ఇప్పుడు ఆల్రెడీ యూజర్ మనీ అయిపోయింది. ఆ సినిమాకి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఇది అయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్లూడ్ చేద్దాం. తక్కువ సినిమాలకి మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం, నేను జనవరి 30 నుంచి పెడితే బాగుంటుందని నేను అన్నాను. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు. 4 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు, ఒకరు 10 రోజులు అని చెప్పారు, ఒకరు 3 నెలలు అని చెప్పారు, ఒకరు అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఆ సబ్ కమిటీలో సునీల్ గారు ఏం చెప్పారంటే, సురేష్ బాబు గారి డిసిషన్ ఇది ఫైనల్. ఇది వాస్తవమా కాదా? నేను సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటా అని అన్నారా లేదా? నేను సునీల్ గారిని సూటుగా అడుగుతున్నా. సునీల్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, కానీ మీరు లీజ్ ఓనర్స్ అండ్ థియేటర్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్. ఇది పెద్ద సినిమాని మీరు వేస్తున్నారా లేదా అనేది మీరు క్లారిటీ చెప్పాలి. దిల్రాజు గారు, మీరు పెద్ద సినిమా కోసం ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద సినిమాని మనం టార్గెట్ చేయకూడదు. పెద్ద సినిమాని మనం రిలీజ్ చేయాలి, లైన్ క్లియర్ అని మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? అరవింద్ గారు, నేను అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు అందరూ కలిపి